ఏం రే ఏమండి ఇంత ఇప్పుడు నాకేంటంటే మీరు తెలుగుదేశం పార్టీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మొట్టమొదటి నుంచి కూడా తెలుగు జాతి కోసం నిరంతరం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పట్టణంలో పెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేసాం. ఒక మంచి ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం. ఇక్కడ వచ్చిన ముఖ్యమంత్రులందరూ కూడా రాజశేఖర్ రెడ్డి మొదలుకొని రేవంత్ రెడ్డి గారి వరకు ఎవరు డెస్ట్రాయ్ చేయలేదు ఎకో సిస్టాన్ని. అదే మాదిరిగా మేము ఆ రోజు చేసిన పనులు ఆటో పైలట్లో ఉన్నాయి. ఈ ప్రజానికానికి మంచి జరిగింది, దానికి నేను సంతోషపడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే టోటల్గా విధ్వంసం జరిగింది. నా టైంలో నేను 4వసారి ముఖ్యమంత్రిని, 4th టైం ముఖ్యమంత్రి అయితే మొత్తం అక్కడ చూస్తామంటే నాకే అర్థం కావడం లేదు. బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినింది, అప్పుల పాలైపోయాం, ప్రతి ఒక్క వ్యవస్థ విధ్వంసం అయింది. మళ్ళీ రీబిల్డ్ చేయాలి. అలాంటి సందర్భంలో అక్కడ రీబిల్డ్ చేయాలి, ఇక్కడ మనోభావాలు గౌరవించాలి, రెండూ జరగాలి. వీల్ వర్క్ ఇట్ అవుట్. ఆ అమ్మాయికి ఒకసారి నేనేమంటానంటే, ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ బలమైన పార్టీ తెలంగాణలో, తెలుగుదేశం పార్టీ తర్వాతనే వేరే పార్టీలు ఉండేటివి, బలమైన నాయకత్వం కూడా. కొన్ని కారణాల వల్ల ఇక్కడ బలహీనమయ్యాం, కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఏది ఏమైనా అధికారం లేకుంటే ముఖ్యం అయి కాకుండా ప్రజల మనోభావాల ప్రకారం తెలుగు జాతి కోసం పనిచేయాలని నా ఆలోచన. దాని ప్రకారం పనిచేస్తాం. పరిస్థితి ప్రకాష్ నూట్రా గమరా నూట్. నేను లాస్ట్ టైమే చెప్పాను, నేను ఏదైతే ఇద్దరం కలిసి ఒక మంచి వాతావరణంలో సమస్యల పరిష్కారం చేసుకోవాలని. ఇది 2 రాష్ట్రాల మధ్య సమస్యలు, రెండు పార్టీలు కాదు, ఇద్దరు వ్యక్తులు కాదు. అలాంటి సమయంలో ఇద్దరి మనోభావాలను గౌరవిస్తూ సమస్యల్ని పరిష్కారం చేసుకోవాలి. దానికి నేను ఆ రోజు చాలా క్లియర్గా చెప్పాం. ఒక అఫీషియల్ కమిటీ ఒకటి వేసుకున్నాం, క్యాబినెట్ సబ్ కమిటీ ఉంటుంది, అవసరమైతే ముఖ్యమంత్రులు కలుస్తాం. ఇదే విధంగా ఇద్దరు ఇచ్చిపుచ్చుకునే దూరంలో యాక్ట్లో ఏమున్నాయి ట్రూ స్పిరిట్లో ఆలోచించి సమస్యల పరిష్కారం కోసం ముందుకు పోతాం.